కేవీ ప్రదీప్ సార్ ఆల్రెడీ వచ్చారు ఇక్కడికి. సో ముందుగా సార్ గురించి ఒక నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా చురుకుగా ఉంటూ భారతీయ టీవీ మరియు సినీ రంగాలలో సేవలందిస్తున్న నిత్య కృషివరుడు కేవీ ప్రదీప్ గారు తన 5 సంవత్సరాల్లోనే సినీ రంగంలోకి ప్రవేశం చేశారు. ఆ తరువాత 4 నంది అవార్డ్స్, జెమినీ టీవీ లైఫ్ టైమ్ అవార్డ్, ఆల్ ఇండియా బెస్ట్ చైల్డ్ అవార్డ్, నటరత్న అవార్డ్, ఇలా ఎన్నో అవార్డ్స్ సారు పొందారు. 15 లక్షల మందికి పైగా ఒక గొప్ప స్పీకర్గా చైతన్యపరిచారు. కార్పొరేట్ మరియు అన్ని సంస్థలలో కూడా ఎన్నో సెషన్స్ సార్ కండక్ట్ చేశారు. సో ఇప్పుడు మనం గట్టిగా చప్పట్లతో సార్ని వేదికపై ఆహ్వానించుకుందాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సూపర్. మనందరం నాకు కేవలం 1 గంట సేపే టైం ఇచ్చారు. వాళ్ళు మమత చెప్పింది గంట కంటే ఎక్కువ మాట్లాడొద్దని చెప్పింది. కానీ గంటలోనే మనసు గంట మోగించే విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను కదా. ఎంత టైం ఇచ్చారని కాదు కదా, ఎలా మాట్లాడామనేది ఇంపార్టెంట్. ఐ విల్ ట్రై టు డూ దట్. ఒక వండర్ఫుల్ కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుగుతోంది. ఇది స్పెషల్లీ ఒక ఉపన్యాసాల పరంపర కాదు, నేర్చుకునే ఒక వ్యవస్థ, మారడానికి ఒక వ్యవస్థ. ఒక గొంగళి పురుగు సీతాకొక చిలుక అవ్వాలంటే అది కొంచెం పరిక్రమణ చెందాలి. అది పరిక్రమణ చెందడానికి కొంతకాలం పాటు ఒక నిద్రావస్థలోనో ఒక తెలియని అవస్థలోనో ఉండాలి. అలా మనం కూడా జీవితంలో ఒక పరిక్రమణ చెందడానికి ఇలాంటి వర్క్షాప్స్ ఇలాంటివన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఎందుకు ఇక్కడికి వచ్చి వినాలి అంటే మామూలుగా వినడానికి ఓపిక లేదు కాబట్టి, వినడానికి టైం లేదు కాబట్టి. ఎందుకు టైం లేదు? మనం రోజు బిజీ కదా, ఎంత బిజీ కదా మనం, మన గురించి మనకు టైం లేదు కదా. అందరూ చూపుడు వెళ్ళి ఇలా పెట్టండి, చూపుడు వెళ్ళి పెట్టండి, ఒకసారి చూసుకోండి. చూపుడు వెళ్ళి అరిగిపోయింది. వాట్సాప్లో ఫార్వర్డ్లు చేసి 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 రోల్స్ చూసి చూసి పనే పాట జింగ్ డింగ్ డింగ్. వాడెవడో కుర్చీ మడత పెట్టి చేస్తే మనకెందుకు, వీడెవడో గోదావరి గట్టుందంటే మనకెందుకు చెప్పండి. ఇక్కడ చూసి చూసి అలసిపోతున్నాం. వాట్సాప్లు మంచివే, కానీ అందులో వచ్చినవి ఎంత మనకేం పనికి వస్తుందని చూడలేదు కదా. అందులో ఫస్ట్ రాగానే పక్కవాడికి ఎలా పంపించాలని చూస్తున్నాను తప్ప దీంట్లో నాకేంటి అని అడగట్లేదు కదా. మనందరం కోట శ్రీనివాసరావు గారు అహనా పెళ్ళంట సినిమాలో ఎలా అన్నాడు, నాకేంటి అన్నాడు కదా. వాట్సాప్ రాగానే ఇందులో నాకేంటి అని ఫస్ట్లో చూడు, వాట్ ఈస్ ద మెసేజ్ ఫర్ మీ ఇన్ దిస్ అని మనం చూసుకోకుండా ముందు పంపిస్తూ ఉన్నాం. ఈ వాట్సాప్లో వచ్చిందే ఒక మంచి జోక్ మీకు వాట్సాప్లో వచ్చిందే, నా సొంతం కాదు, మీకు నేను షేర్ చేస్తాను. చేయమంటారా? సూపర్. ఇప్పుడంటే అంతా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది కదా. ఒకప్పుడు సుందరి ఆంటీ, సుబ్బారావు అంకులు, బాబాయ్, పిన్ని, అన్నయ్య అని మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఇప్పుడు ఏం మాట్లాడతారంటే ఆ 501 బాగున్నాడా, ఈ 302 ఏమంటోంది, ఈ 202కి దిక్కుమాల రోగం ఉంది, ఆ 404 అన్నీ చూస్తున్నాడే అని మాట్లాడుతూ ఉంటాం కదా అంతా. సో ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత ఇలాంటి వ్యవస్థలోనే ఒక 501 అంకులు వాట్సాప్ చెక్ చేసుకుంటూ లిఫ్ట్లో పైకి వచ్చి 501 బదులు పొరపాటు 502లోకి దూరిపోయాడు. ఈ 502లో ఉన్న ఆవిడ వాట్సాప్ చెక్ చేసుకుంటూ ఈ టైంలో మొగుడే వచ్చి ఉంటాడులే, ఇంకెవడు వస్తాడని కాఫీ కలపడం లోపలికి వెళ్ళిపోయి ఆవిడ. ఈ లోపల యాక్చువల్ 502 అంకులు వాట్సాప్ చెక్ చేసుకుంటూనే లిఫ్ట్లో పైకి వచ్చి తన ఇంట్లోకే తను వచ్చి అక్కడ ఎవడో ఉండటం చూసి ఇది నా ఇల్లు కాదమ్మని 501లో దూరిపోయేటవాడు. ఆ 50లో ఉన్న ఆవిడ వచ్చింది మొగుడే అనుకుని కాఫీ కలపడానికి పోయిందిట. ప్రస్తుతం మన వ్యవస్థ ఇది. మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే దగ్గరగా ఉన్నామా, దగ్గరే ఉన్నామా? దగ్గరగా ఉంటున్నాం అంతే. ఒక రైల్లో బస్సులో ప్రయాణికులు ఉంటారు, ఇంట్లో కూడా అంతే. మొగుడు అటుపక్క తిరిగి రీల్స్ చూస్తూ ఉంటాడు, పెళ్ళాం ఇటుపక్క తిరిగి రీల్స్ చూస్తూ ఉంటుంది. ఏం తేడా లేదు. ఒకే ఇంట్లో 4 ఉంటారు, ఒకడు కంప్యూటర్ చూస్తాడు, ఒకడు ల్యాప్టాప్ చూస్తారు, ఒకడు టీవీ చూస్తాడు, ఒకడు సెల్ ఫోన్ చూస్తాడు. మనకేం తేడా తెలియదు. మనం ఏదన్నా సరే ఆ సెల్ ఫోన్లో అరే మీ అమ్మమ్మకు ఒంట్లో బాగాలేదురా అని మెసేజ్ పెడితే తప్ప పక్క గదిలో ఉన్న అమ్మమ్మ దగ్గుతున్న విషయం కూడా మనకు తెలియని పరిస్థితికి వచ్చింది. మనం ఇటువంటి దిక్కుమాలైన పరిస్థితుల్లో మనం కాపాడుకునేది ఇలాంటి మంచి వర్క్షాప్స్ ద్వారా, ఆలోచనల ద్వారానే. మనకున్న శక్తి కానీ మనకున్న ఆసక్తి కానీ ఈ రెండిట్లు కూడా మనం తెలుసుకోగలిగేది మనం ఎప్పుడైతే వెళ్తామో. అందుకే ప్రపంచం ఇప్పుడు ఏం ఆలోచిస్తోందంటే ఒక గంట సేపు రోజుకి మీరు స్క్రీన్ చూడకుండా మీ హాబీలని, మీకు ఇష్టమైన వాటిని పర్సూ చేయండి. అది పిల్లలతో ఆడుకోవటం వచ్చు, పాటలు పాడుకోవటం వచ్చు, మీరు వ్యాయామానికి వెళ్ళటం అవ్వచ్చు, మార్నింగ్ వాక్ వెళ్ళటం అవ్వచ్చు, మీరు ఏదైనా చేయండి. ఆ స్క్రీన్ లేకుండా స్క్రీన్ హాలిడే 1 అవర్ పర్ డే
ఇది తీసుకున్నవాడే జీవితంలో పైకి వస్తాడు, లేకపోతే మనం అందులో మునిగిపోతాం. ఒక గంటే, మిగతా 23 గంటలు మీ ఇష్టం, కుర్చీ మడతపెట్టి మళ్ళీ మీ ఇష్టమే, మేమేం కాదంటల్లా. అసలు ఎందుకు చెప్తున్నాను ఇదంటే, మనకేం కావాలో మనకి తెలియట్లా, మనకు ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలియదు, మనం ఏం చేయాలో మనకు తెలియదు, మనం ఎవరితో ఉండాలో మనకు తెలియదు, మనం ఎందుకు ఈ పని చేస్తున్నామో మనకు తెలియదు, అసలు మనం చేస్తున్న పని మన గమ్యం వైపు ఉందా లేదా మనకు తెలియదు. రోజులు మొదలవుతూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. చూస్తుండగానే మీరు బాల్యం నుంచి యవ్వనంలోకి వస్తారు, యవ్వనం నుంచి మధ్య వయసుకు వస్తారు, చూస్తుండగానే ముసలితనం వస్తుంది. అయిపోయిందిరా, ఇంకేం చేస్తాను, నా జీవితం బోరు అనుకుంటూ వదిలేస్తాం. మన కోసం మనం బతకగలిగిన వాడే మనిషి. మన కోసం మనం బతకాలి. మనకంటూ కొంత సమయం ఏర్పరచుకోవాలి, కొంత సమయాన్ని తీసుకోవాలి. నేను మిమ్మల్ని పిలిస్తే ఇప్పుడు అందరూ ఫ్రెండ్స్ అయ్యారు కదా మీరు. మా అన్నయ్య మనవరాలు బర్త్డే రేపు వనస్థలిపురంలో రండి అంట. ప్రదీప్ గారు పిలిచారు కదా, బాగుండదు ఇంపార్టెంట్ వర్డ్ ఇక్కడ. వాళ్ళు పిలిచారు కదా, ఏం బాగుండదు అని ఇక్కడి నుంచి మీరు అందరూ వనస్థలం దాకా కార్లలో బస్సులో వెళ్ళి అర్ధ రోజు ప్రయాణం చేసి అక్కడికి వచ్చి ఎవ్వడు మిమ్మల్ని గుర్తుపట్టకపోయినా నవ్వుతో కూర్చుని భరించి లైన్లో నుంచుని, పెళ్ళిళ్ళకి కొన్ని లైన్లు ఉంటాయండి ఇప్పుడు తెలుసా మీకు, గంటల తరబడి లైన్లో నుంచుని వాడేమన్నా ఆశీర్వదించమని పిలుస్తాడు, వాళ్ళే అక్కడ లైన్లు పెడతారు. గంటల తరబడి లైన్లో నుంచుని మా పెళ్లి కొడుకో పెళ్లి కూతురుకో కలిసినట్టు పిల్లని చూసి ముద్దు రాపోయినా ముద్దు చేసి, వాడు భోజనం చేయమనపోయినా పాపం వాడు బాధపడతాడేమో అని ప్లేట్ పట్టుకుని భోజనం చేసి ఇంటికి వచ్చి ప్రదీప్ గారు ఏమనుకుంటారో అని వెళ్ళాను అంటారు. ఒక్కరోజు అద్దం ముందు నుంచుని నేనేమనుకుంటానో అని మీరు ఆలోచించండి. యూ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్ కాల్డ్ యూ. మీరే మీకు అత్యంత ఇంపార్టెంట్. ప్రదీప్ పిలిచినా, జూనియర్ ఎన్టీఆర్ పిలిచినా, రామ్ చరణ్ పిలిచినా, విషింగ్ ద ఫంక్షన్ ఏ గ్రాండ్ సక్సెస్ అని చెప్పి హాయిగా మీరు డాబా మీద కూర్చుని మీ అమ్మతోనో నాన్నతోనో కబుర్లు చెప్పుకున్నా, భర్తతోనో భార్యతోనో టైం స్పెండ్ చేసుకుంటే మనకి ఇంతకంటే ఎక్కువ ఆనందం వస్తుంది. మన కోసం మనం బతకటం అంటే మనకిష్టమైన పనులు చేయటం. మనకిష్టమైన పనులు చేయాలంటే నాలో ఉన్న సామర్థ్యాలేంటి, నాలో ఉన్న బలహీనతలేంటి, నాకున్న అవకాశాలేంటి, నాకున్న థ్రెట్స్ అంటే భయాందోళన ఏంటి అనేది నేను ఫస్ట్ తెలుసుకోవాలి. దీన్నే లీడర్షిప్లో స్వాట్ అనాలిసిస్ అంటారు. యూ షుడ్ నో యువర్ స్ట్రెంగ్స్. కానీ అన్ఫార్చునేట్లీ మన స్ట్రెంగ్స్ ఎక్కడ తెలుస్తాయి? థైలాండ్లో చాలా ఏళ్ల క్రితం, 200-300-400 ఏళ్ల క్రితం ఒక బంగారు బుద్ధుడు విగ్రహం చేయించారు. కిలోల కొద్దీ బంగారం పెట్టి బంగారు బుద్ధుడి విగ్రహం చేయించి అప్పటి రాజు పెట్టాడు. కానీ మనకి ఎప్పుడైతే బంగారం కళ్ళ ముందు కనిపిస్తుందో కన్ను కుడుతుంది కదా, ఎవడో దాన్ని ఎట్టా కొట్టేయాలి అని ప్లాన్లు వేస్తుంటే రాజుగారికి భయం వేసి దాన్ని ఒక పక్కగా పెట్టి దానికి 100 కోట్స్ బురద రాసేసాడు, బురద పూసేశాడు. మనం పెయింటింగ్ ఎలా చేస్తాం అలా బురదతోటి 100 కోట్స్ బురద చేశాడు. మనం మట్టి వినాయకుడు అని ఎట్టా అంటున్నాం వినాయకుడిని. వినాయకుడు మట్టి అయినా గట్టి అయినా వినాయకుడే కదా. కానీ మనం మట్టి వినాయకుడు ఎట్టా అంటున్నామో అట్టా అయినా వాళ్ళందరూ అక్కడ మడ్ బుద్ధ అంటం మొదలెట్టారు. ఇది జరిగిన కొన్ని 100 ఏళ్ల తర్వాత మళ్ళీ 200-300 ఏళ్ల తర్వాత ఓ పెద్ద గాలి దుమ్ము వచ్చి ఈ లోపల పెట్టిన బుద్ధుడిని కూడా పైనుంచి పెచ్చుడి లోపల నుంచి మెరవటం మొదలెట్టింది. అప్పుడున్న రాజుగారు చూసి, అరే ఇది బంగారు బుద్ధుడు, ఇది మడ్ బుద్ధ కాదు, దిస్ ఇస్ గోల్డెన్ బుద్ధ అనుకుని తీసుకెళ్ళి షవర్ల కింద పెట్టి, ఎంతో ఏళ్ళ నుంచి మరి బురద అంటుకుంది కదా, షవర్ల కింద పెట్టి నీటితోటి శుభ్రం చేసి అది ఇప్పుడు బ్యాంకాక్లో ఒక గుడిలో పెట్టుంది. నేను క్రియేట్ చేసింది కాదు, మీరు యూట్యూబ్ గూగుల్లో చూస్తే గోల్డెన్ బుద్ధ అంటే ఈ కథ మీకు తెలుస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే మనం కూడా 100 కొద్ది బురద కోటింగ్లు వేసుకున్నాం. నేను ఇంతే, నా బతికింతే, నాకు ఇంతే చేతవుతుంది, ఈ జన్మకింతే, నాకు ఇంత మించి తెలివి లేదు, నాకు ఇంత మించి లేదు, అదేంటో తెలియదు, నేను చూసినప్పుడే ఇండియా క్రికెట్ మ్యాచ్ ఓడిపోతుంది, అదేంటో తెలియదు, నేను ఎక్కినప్పుడే బస్సు టైర్ పంచర్ అవుతుంది, అదేంటో తెలియదు, నేను చూసినప్పుడే టీవీలో కరెంటు పోతుంది, అదేంటో తెలియదు, నేను చూడంగానే పక్కింటి అమ్మాయి పెళ్ళి అయిపోతుంది. నిజమా? కాదు కదా. మనం చూసినా చూడకపోయినా క్రికెట్ మ్యాచ్ ఇండియా గెలవచ్చు, ఓడచ్చు, బస్సు టైర్ పంచర్ అవ్వచ్చు, కరెంటు పోవచ్చు, పక్కింటి అమ్మాయి పెళ్ళి అయిపోవచ్చు. ఇట్లా ఆపాదించుకుంటాం. మనం చిన్నగా ఎందుకు చేసుకుంటామంటే మన మైండ్ లోపల కొన్ని బ్లాక్స్, ఆ బ్లాక్స్ పేరేంటంటే గత అనుభవాలు, గత వైఫల్యాలు. చిన్నప్పుడు ఎప్పుడో స్టేజ్కి మాట్లాడుతోంది ఈ అమ్మాయి, అప్పుడు భయం వేసింది, మాట్లాడలేకపోయింది, అందరు నవ్వారు, నీ మొహం నువ్వే మాట్లాడతావే అని ఎవడో అంటాడు కదమ్మా. వేలు పెద్దది చేసి పక్కవాడి జీవితంలో కెలకడానికి మాత్రమే కొందరు ఉంటారు. వాళ్ళకి ఇంకే పని ఉండదు, పక్కవాడి జీవితంలో కెలుకుతూ ఉంటారు. అసలు మీరు చెప్తాను ఉండండి ఒక చిన్న ఇన్సిడెంట్. మన మెంటాలిటీ ఎలా ఉంటుంది. నేను మా ఆవిడ రాత్రి బెడ్రూమ్లో, మీకెందుకండి మేమేం చేస్తే,
కానీ ఇంట్రెస్ట్ వెంటనే అక్కడ ఏం చేసేస్తున్నాడో, వీడి జీవితంలో ఏమైందో, నేనేమన్నా మిస్ అయ్యానేమో అసలు పట్టించుకోదు. ఇవన్నీ పిచ్చి పనికిరాని కబుర్లు కదా. కానీ పక్కవాడి జీవితంలో ఏమవుతుంది మనకి ఇంట్రెస్టే కెలుగుతూ ఉంటారు. నువ్వు ఇంతే, నీ బతికింతే, నీకేమవుతుంది, ఇవన్నీ ఏం చేస్తాయి మనకి అవరోధాల్లో అయిపోతాయి, మైండ్ బ్లాక్స్లో అయిపోతాయి. దట్ విల్ ఇన్హిబిట్ యువర్ క్రియేటివిటీని కానీ కొత్త పనులు చేయాలనే సంకల్పాన్ని కానీ ఇది చంపేస్తుంది. అమ్మని చేస్తే నలుగురు నవ్వుతారేమో, అమ్మ నేను ఈ పని చేస్తే ఫెయిల్ అయిపోతానేమో, ఎప్పుడూ మాట్లాడాలా, ఇప్పుడు ఎందుకు మాట్లాడాలి, ఎప్పుడు అడుగు ముందుకు వేయాలా, ఇప్పుడు ఎందుకు అడుగు ముందుకు వేయాలి, నేను ఆడదాన్ని కదా, నాకు ఇంగ్లీష్ రాదు కదా, నేను నల్లగా ఉంటా కదా, నేను పొట్టిగా ఉంటా కదా, నేను పల్లెటూరు వాడిని కదా. ఎవడికి పీవీ సింధు ఏ రంగో చూసామా, అమ్మాయి ఆడటమే చూసాం మనం. ఎస్ ఆర్ నో? సచిన్ టెండూల్కర్ హైట్ చూసాం, సచిన్ టెండూల్కర్ ఆడటమే చూసాం మనం. రామోజీరావు గారు బట్టతలు చూసాం, ఆయన రాయటమే చూసాం మనం. ప్రపంచం ఎవడు మన భౌతికమైన రూపాన్ని పట్టించుకోడు, గుర్తుపెట్టుకోండి. ఎవ్వడూ పట్టించుకోడు. నేను ఇక్కడ రాగానే మీరు నాలోని యాక్టర్ని చూస్తారు ఫస్ట్, దాని తర్వాత అరే బాగానే ఉన్నాడురా, తెల్లగా ఉన్నాడురా అనుకుంటారు, దాని తర్వాత బట్టతల మరీ ఇంతుంది ఏంట్రా అనుకుంటారు. కాసేపు అయ్యేటప్పటికి ఏమవుతుంది, మీకు నా రూపం కనిపించదు, నేను చెప్పే మాట మాత్రమే వినిపిస్తుంది. ఇంకాసేపటికి ఏమవుతుంది, నా మాటలోని అర్థం మాత్రమే కనిపిస్తుంది, నేను చెప్పే మాటలు కూడా వినిపించవు. నేను ఏ భావంతో నేను మాట్లాడుతున్నానో ఆ భావం పర్ఫెక్ట్గా మీ బ్రెయిన్స్లోకి వెళ్తుంది. అంటే మనం ఎలా ఉన్నాము, ఏం చేస్తున్నాము ఎవరికి అక్కర్లా, గెలిచామా లేదా, సక్సెస్ అవునా కాదా, ఇది మాత్రమే ప్రపంచాన్ని తెలుస్తాయి. మరి అందరికీ ఓటములు ఉంటాయి కాబట్టి, మరి మమత నాకు 60 నిమిషాలే టైం ఇచ్చింది కాబట్టి, అందులో 5 నిమిషాలు అయిపోయింది కాబట్టి మిగతా 55 నిమిషాలు నా టాపిక్ మాట. నేను రెడీ, మీరు రెడీయా? సూపర్, అందరు చెప్పాలి రెడీయా? సూపర్ ఎనర్జీ. ఎప్పుడైతే నేను హాయ్ అంటానో మీరు హలో అనాలి, నేను హలో అంటే మీరు హాయ్ అనాలి, అప్పుడు మీరు నా మాట వింటున్నాడు. హాయ్, హలో, ఇది మనకు సో దట్ ఏంటంటే మీరు నిద్రపోకుండా మధ్య మధ్యలో. నాకు కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి కదా. ఐటీ కంపెనీస్ వచ్చాక మీలో కొంతమంది తెలిసి ఉండొచ్చు, తెలియపోయి ఉండొచ్చు, ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. TGIF అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది చాలా ఏళ్ల క్రితం, 2006 అప్పుడు. TGIF అంటే ఏంటంటే థ్యాంక్ గాడ్ ఇట్స్ ఫ్రైడే. థ్యాంక్ గాడ్ ఇట్స్ ఫ్రైడే అంటే 5 రోజులు కష్టపడ్డాం, ఇప్పుడు 6వ రోజు శుక్రవారం వచ్చింది, శుక్రవారం హాయిగా జీన్స్ ప్యాంట్ వేసుకోవచ్చు, పైన టీషర్ట్ వేసుకోవచ్చు, సాయంత్రం పబ్బులకు వెళ్ళొచ్చు, కాసేపు ఎంజాయ్ చేసి శనివారం ఆదివారం మన ఇష్టం, 2 రోజులు సెలవులు కదా. అందుకని నా కాన్సెప్ట్ వచ్చింది థ్యాంక్ గాడ్ ఇట్స్ ఫ్రైడే అని. మొత్తం ప్రతి కంపెనీ TGIF అని కొట్టేవాళ్ళు. నేను కూడా అప్పుడు సత్యం కంప్యూటర్స్లో జనరల్ మేనేజర్ హెచ్ఆర్గా ఉద్యోగం చేసేవాడిని. ఎవడైనా ఫ్రైడే వచ్చిందంటే మొహాలు వెలిగిపోయాయి. ఫ్రైడే మధ్యాహ్నం టీంతో లంచ్, సాయంత్రం అయ్యేటప్పటికి TGIF, థ్యాంక్ గాడ్ ఇట్స్ ఫ్రైడే, లెట్స్ ఎంజాయ్ అనుకునేవాళ్ళు. ఇది కొంతకాలం పోయిన తర్వాత ఒక కంపెనీ ఏం చేసింది, వాళ్ళ కంపెనీ గురించి చెప్పుకోవడానికి థ్యాంక్ గాడ్ ఇట్స్ ఫ్రైడే అన్న చోట తీసేసి థ్యాంక్ గాడ్ ఇట్స్ మండే, ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు మై వర్క్ అని పెట్టాడు. ఎంత పెద్ద భావం ఉందంటే దాంట్లో. సెలవు వస్తే ఆనందించాలా, పని చేస్తుంటే ఆనందించాలా? కానీ పని లేకపోతే బాధపడే మనం సెలవు లేకపోతే బాధపడే స్థితికి వచ్చాం కదా. సో మీ ఫెయిల్యూర్స్, నేను అందుకనే ఏం చేశా, TGIFని నేను కొత్త రకంగా మార్చి థ్యాంక్ గాడ్ ఐ ఫెయిల్డ్ అన్నా. ఎందుకంటే జీవితంలో ఓటమి లేనివాడు, అపజయం లేనివాడు, జయం పొందినది ఎవడినైనా ఒకడిని చూపించండి. అలా ఎవడైనా 100లో ఒకడైతే వాడికి కేవలం సుడి తప్ప ఏమీ లేదు, అదృష్టం అంతే. ఆ అదృష్టం క్షణికమైంది, బెలూన్ లాంటి టప్పని పగిలిపోతుంది. అది ఎవడికి విజయం ఉంటుందంటే ఎవడైతే ఓటముల నుంచి పాఠాలు నేర్చుకుంటాడో వాడికి విజయం ఉంటుంది. తప్పు చేయడం తప్పు కాదు, తప్పు చేయడం తప్పు కాదు, 100 తప్పులు చేయొచ్చు, కానీ ఒకే తప్పు 100 సార్లు చేయకూడదు. ప్రతి తప్పు మన జీవిత పాఠం నేర్పించాలి. అందుకని నేనేం పెట్టాను, థ్యాంక్ గాడ్ ఐ ఫెయిల్డ్ అని పెట్టాను. అంటే ఓడిపోయాను కాబట్టి, ఓటమి ఉంది కాబట్టి, నా జీవితంలో నేను ఇప్పుడు రజనీకాంత్ 2.0 చూసారా మీరు? విన్నారా సినిమా రజనీకాంత్? హలో హాయ్ అనాలి, హలో హాయ్. రజనీకాంత్ 2.0 చూసారా మీరు? విన్నారా పోనీ? అది రజనీకాంత్ 2.0, ఇది ప్రదీప్ 64.0. ఎందుకంటే ప్రతిరోజు కొత్త పాఠం నేర్చుకుంటాం, ప్రతిరోజు కొత్త పాఠం అప్డేట్ చేసుకుంటాం. మీరందరూ యాప్స్ వస్తే డౌన్లోడ్ చేసుకుంటామా? వర్షన్స్ అప్డేట్ చేస్తామా? హలో చేసుకుంటామా లేదా? అలాగే మన జీవితంలో కూడా వర్షన్ అప్డేట్ చేసుకోవాలి. సో థ్యాంక్ గాడ్ ఐ ఫెయిల్డ్. ఏ మిస్టేక్ ఈజ్ సక్సెస్ ఇన్ ప్రోగ్రెస్. ఎప్పుడైతే తప్పు జరిగిందో, రోడ్ వర్క్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ అని పెడతారు కదా,
కట్టేటప్పుడు ఈ తప్పు అయిందంటే మన విజయానికి ప్రోగ్రెస్లో ఉందని అర్థం అనమాట. మనం చేస్తే కదా తప్పు చేయటం మంచి చేయటం. బ్యాటింగ్కి వెళ్తే కదా 0 కొట్టడం 100 కొట్టడం. 0 కొట్టామంటే బ్యాటింగ్ దాకా వెళ్ళాం కదా. ఇవాళ ఫస్ట్ ఇన్నింగ్స్లో కొడితే సెకండ్ ఇన్నింగ్స్లో కొడతాం మళ్ళీ కదా. సో ఏ మిస్టేక్ ఈజ్ ఎ సక్సెస్ ఇన్ ప్రోగ్రెస్ అన్నారు. ప్రతి తప్పు కూడా మనం చేసింది, ప్రతి అవరోధం కూడా అదొక విజయంలో వచ్చే చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే. ఇదే రోడ్డు వేయకముందర రోడ్డంతా తవ్వేసి ఉంటే హైవే వేయకముందర తిట్టుకుంటూ రోడ్డు మీద ప్రయాణం చేసేవాళ్ళం. కానీ ఈ రోజున అసలు రోడ్డు వేసినట్టే మనకు తెలియదు, స్మూత్గా 100 కిలోమీటర్ స్పీడ్లో వస్తున్నాం. మీ జీవితం కూడా అంతే. ఇప్పుడున్న కష్టం ఇప్పుడే ఉంటుంది, భవిష్యత్తులో ఉండదు. అప్పుడు కష్టం ఉండేదా మాకు? నిజమే కదా, అప్పుడు అలా ఉండేదా మాకని కొంతకాలం మబ్బులు తొలగిపోయిన తర్వాత కనిపించే చంద్రుడిలాగా సూర్యుడిలాగా మీ జీవితం కూడా ముందుకెళ్తుంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితి గురించి ఆలోచించకండి, రేపటి పరిస్థితి గురించి మాత్రమే ఊహించండి. అంతమించి ఏం లేదు. సక్సెస్ అంటే ఏంటి? ఒక జీపీఎస్. ఇక్కడ కర్తలు రావాలంటే నేను జీపీఎస్ ఆన్ చేశా, కర్తలకు వచ్చాక మళ్ళీ ఇక్కడ ఈ ప్లేస్ రావాలంటే జీపీఎస్ ఆన్ చేశా. అలా మీరు కూడా జీపీఎస్ ఆన్ చేస్తే కష్టాలు ఉంటాయి, తప్పులు ఉంటాయి, అవరోధాలు ఉంటాయి, అపజయాలు ఉంటాయి. వీటన్నిటి దాటుకుంటే కర్తలు వచ్చినట్టు సక్సెస్ అనే గమ్యస్థానానికి పిన్ పాయింట్ మీ లైఫ్కి చేరుకుంటారు. మీరు లైఫ్కి చేరుకుంటారు.